హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ థర్డ్ డే మార్నింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ తెలిసి చూద్దాం. ఫ్రెండ్స్, హౌస్లో టికెట్ ఫినాలి కంటెండర్స్ యొక్క టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్ కోసం పునర్నవి అలాగే వితిక ఈ 2 ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈ 2 కంటెస్టెంట్స్ కలిసి కొన్ని టాస్క్లు అయితే ఆడిస్తారు. ఈ 2 కంటెస్టెంట్స్ సంచాలకుగా ఉండి నిఖిల్, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ ఈ 4 కంటెస్టెంట్స్ మధ్య 2 టాస్క్లు అయితే పెడతారు. ఈ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిఖిల్ సూపర్గా ఆడాడంట, అలాగే సెకండ్ టాస్క్లో ప్రేరణ సూపర్గా ఆడిందంట. ఫైనల్గా ప్రేరణ థర్డ్ టికెట్ ఫినాలే కంటెండర్గా విన్ అవడం అయితే జరిగింది. అలాగే పృథ్వీ టికెట్ ఫినాలే రేస్ నుండి అవుట్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పటికీ రోహిణి, అవినాష్, ప్రేరణ ఈ 3 కంటెస్టెంట్స్ టికెట్ ఫినాలే కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే పృథ్వీ, విష్ణుప్రియ, నబిల్ ఈ 3 కంటెస్టెంట్స్ టికెట్ ఫినాలే రేస్ నుండి అవుట్ అయిపోయారు. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ మాత్రం అరాచకంగా జరుగుతున్నది. ఎవరు ఊహించిన కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లోకి రావడం అయితే జరిగింది. ఏ పోల్లో చూసా కూడా ఇతనే డేంజర్ జోన్లో అయితే కనిపిస్తున్నాడు. మరి ఎందుకు ఇతనికి ఇంత తక్కువ ఓటింగ్ వస్తున్నదో మరి నాకైతే అర్థం కాలేదు. ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది, ఈమెకు 14.5% ఓటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, అనఫిషియల్ పోల్స్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉండడం అయితే జరిగింది. అఫిషియల్ పోల్స్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ 2 కంటెస్టెంట్స్ మధ్యనే పోటీగా ఓటింగ్ అయితే వస్తున్నది. అలాగే 4th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు, ఇతనికి 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు, ఇతనికి 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 6th ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది, ఈమెకు 8% ఓటింగ్ అయితే నమోదైంది. 7th ప్లేస్లో నబీల్ ఉన్నాడు, ఇతనికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతనికి ఎందుకు ఇంత తక్కువ ఓటింగ్ వస్తున్నదో అసలు అర్థం కావడం లేదు. చేతులారా ఇతనంతకు ఇతనే చేసుకుంటున్నాడేమో అని నాకైతే అనిపిస్తున్నది. మనం ఫస్ట్ చూసుకుంటే ఇతను టాప్ 2లో టాప్ 1లో ఉన్నాడు. ఇప్పటికి చూసుకుంటే డేంజర్ జోన్లోకి రావడం అయితే జరిగింది. ఇలాగే ఇతను ఉన్నాడంటే మాత్రం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు, ఇతనికి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, ప్రేరణ, నిఖిల్ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ టెస్టీ తేజ, అవినాష్, విష్ణు, నబిల్, పృథ్వీరాజ్ ఈ 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 5 కంటెస్టెంట్స్లో పృథ్వీ అయితే 100% ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నది కదా. డబుల్ ఎలిమినేషన్లో పృథ్వీ అలాగే టేస్టీ తేజ లేదా అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓటు అనేది ప్రతి ఒక్కరూ వేస్తారు కాబట్టి మిస్డ్ కాల్ అనేది చాలా తక్కువ మంది ఇస్తారు కాబట్టి మీరు కంపల్సరీ మిస్డ్ కాల్ ఇవ్వండి, అలాగే ఓటు వేయండి. ఇలా చేస్తేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.